ఎలక్షన్ లో ఎజెండా బేస్డ్ ప్రచారం లేదు. మొత్తం ఈ రకమైనటువంటి దాడులు చేయండి, కొట్టండి, చెప్పండి, లేకపోతే వ్యక్తిత్వ హననాలు, ఆరు పెళ్లిళ్ళు, ఈడుగోలు, ఈ శోభనాలు, ఈ గోలు తప్పితే వేరే గోలు లేదు. ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక డిబేట్కి వచ్చే ముందు చూశాను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయం మీద ఎవరు నోరెత్తద్దని చెప్పేసి కడప కోర్టు కూడా తీర్పు ఇచ్చిందట. ప్రతిపక్ష నాయకులు ఎవరో ఆ విషయాలు ఎత్తద్దని చెప్పేసి. సో అలాగా ఏదైనా కోర్టు రేపు తీర్పిచ్చి ఇటువంటి అశ్లీల భాషలో, అసహించిన భాషలో మీరు ఎవరు మాట్లాడద్దని చెప్పి సదరు నాయకులందరికీ నోటీసులు ఇస్తే బాగుండేమని చెప్పి నా యొక్క కోర్టును అశ్లీలం అంటే ఏంటని చెప్పి వీళ్ళు పిటిషన్ వేస్తారేమో. ఈ పదం అంటే బాగున్నావా అని అది అన్ని రాసిస్తారేమో కోర్టు ఇచ్చి. కాబట్టి మేమంటలేదు, అసలు ఏమేమి పదాలు చెప్పండి అని ఎన్నికల్లోపు తేల్చమని అడుగుతారేమో. రైట్, లక్ష్మణ్ గారు ఏమంటారు? లక్ష్మణ్ గారు మీరు ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి శ్రీధర్ గారు. నమస్కారం అండి. రవికిరణ్ గారు ఇంతకు ముందు శ్రీధర్ గారు మీది ఆడియో మ్యూట్ లోనే ఉంది. రైట్, ఓకే ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికి నమస్కారాలు అండి. రవికిరణ్ గారు ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడితే నిజం నిక్కచ్చిగా మాట్లాడతారు అనే ఒక భావం కొట్టొచ్చినట్టు కనపడేది. కానీ ఈ మధ్య ఎందుకో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత మరి ఉడిగం చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ అధ్యక్షులు చెప్పేశారేమో తెలియదు, కానీ అలా చెప్పేశారు. ఇప్పుడు చెప్తూ అది కోడికత్తి అదే తెలుగుదేశం గూండాలు చేయించారని వైఎస్ఆర్సీపీ పెట్టారన్నారు. మరి అట్లాంటప్పుడు ఆయన చేసిన విశ్లేషణ టైం ప్రకారం చెప్పినప్పుడు లోకేష్ ఎన్ని గంటలకు ట్వీట్ చేశారండి, ఏమని ట్వీట్ చేశారో కూడా చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. సో అది చెప్పలేదు. 9:35 తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో ఏ ట్వీట్ చేశారో కూడా చూసుండాల్సింది. సో ఇవన్నీ చూడకుండా, ఇవన్నీ చెప్పకుండా ఎంతసేపటికి గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే ఇంకా వాడే తుడుచుకుంటాడు అనే పద్ధతిలో వెళ్ళటం అనేది ఈ రోజున తెలుగుదేశం దాని మిత్రపక్షాలకి సర్వసాధారణం అయిపోయింది. ఇందాక శాంతి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతా మా పవన్ కళ్యాణ్ గారు లాగారు, మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు విమర్శ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఎవరు చెప్పలేదు, తెలుగుదేశాన్ని మాత్రమే అన్నారు.